హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం నెంబర్ సిరీస్ అండ్ లెటర్ సిరీస్ అనే టాపిక్ చూద్దామండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ క్వశ్చన్స్ కంటే ముందు కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ అనేది చూద్దామండి. నెంబర్ సిరీస్ లెటర్ సిరీస్ సంబంధించి మెయిన్ ఇక్కడ చెక్ చేయాల్సింది ఏమంటే ఒక గ్యాప్ అనేది, ప్రతి నెంబర్కి గ్యాప్ అనేది చూడాలండి. ఫస్ట్ సంఖ్యల యొక్క క్రమం అనేది పెరుగుతుందా తగ్గుతుందా, వాటి యొక్క డిఫరెన్స్ ఎలా ఉంది అనేది చూడాలండి. నెక్స్ట్ మల్టిప్లికేషను, స్క్వేర్ బేస్డ్ ఆర్ క్యూబ్ బేస్డ్, ఈ లాజిక్. తర్వాత ఇవి ఎన్ని టైమ్స్ మల్టిప్లై అవుతుంది అంటే 1 టైం 2 టైం 0.5 1.5 0.2.5 ఇట్లా. ఈ బేస్డ్లో 2024 ప్రిలిమ్స్లో అడిగారండి క్వశ్చన్. నెక్స్ట్ సిరీస్ అండి, లెటర్ సిరీస్ సంబంధించి అంటే ఏబిసిడీలు అనేవి మనం రివర్స్లో బాగా గుర్తుండాలండి. ఫార్వర్డ్లో, రివర్స్లో, మళ్ళీ వాటి యొక్క నెంబర్లు అంటే ఏకే 1 బి 2 సి 3 అట్లా ఆ సిరీస్ యొక్క నెంబర్స్ అనేవి బాగా గుర్తుండాలండి. ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. కొన్ని క్వశ్చన్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ ఇన్ ద సిరీస్ 14 21 30 41 54 క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఏం మిస్ అయిందో దాన్ని కరెక్ట్ చేయాలండి. ఇక్కడ మనం ఎక్స్ప్లెనేషన్ చూసుకునేటప్పటికి ఆన్సర్ వచ్చేటప్పటికి 69 అండి. ఇది ఎట్లా వచ్చింది అంటే 14కి 21కి గ్యాప్ ఎంత అండి? 7 కదా. 14కి 21కి 7. నెక్స్ట్ 21కి 30కి ఎంత అండి గ్యాప్? 9. నెక్స్ట్ 30కి 41కి 11. 41కి 54కి ఎంత అవుతుంది? 13. అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే దీనికేమో ఇక్కడ ఎంత ఉంది గ్యాప్? 7 ఉంది. నెక్స్ట్ దీనికేమో ఇక్కడ ఎంత ఉంది గ్యాప్? 9 ఉంది. నెక్స్ట్ దీనికి ఎంత ఉందండి? 11 ఉంది. అంటే గమనించినట్లయితే గ్యాప్ 7 11 19 11 7 9 11 13 కాస్త నెక్స్ట్ ఏమవ్వాలండి? ఇక్కడ 15 అవ్వాలి గ్యాప్. సో 15 అంటే ఎంత వస్తుందండి? 54 + 15 ఎంత అవుతుంది? 69 కదండి. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ దీనికి గ్యాప్ 13. అంతే అండి, సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్, కంప్లీట్ ద సిరీస్ 3 6 12 24 48 క్వశ్చన్ మార్క్. దీంట్లో లాజిక్ చూస్తే క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేటప్పటికి 96. ఇది ఎలా వచ్చింది అంటే 3కి 6కి గ్యాప్ ఎంత అండి? 3 కదా. నెక్స్ట్ 6కి 12 గ్యాప్ ఎంత అండి? 6 కదా. నెక్స్ట్ 12కి 24కి గ్యాప్ ఎంత అండి? 12 కదా. అంటే ఇక్కడ నువ్వు గమనించినట్లయితే లాజిక్ 3 2 జా 6 6 2 జా 12 12 2 జా 24 అంటే దీనికి 24 అయితే గ్యాప్. నెక్స్ట్ 24 2 జా 48 అంటే 48 ఎంత అవుతుందండి? 96. కరెక్టే కదా. అప్పుడు ఇక్కడ ఏం కావాలి? ఇంటూ 2 అవ్వాలి. ఇక్కడ ఏమైంది? ఇంటూ 2 అయింది, ఇంటూ 2 అయింది, ఇంటూ 2 అయింది. సో ఇక్కడ కూడా ఇంటూ 2. సో ఆన్సర్ వచ్చేటప్పటికి 96. నెక్స్ట్ క్వశ్చన్, ఇచ్చిన శ్రేణిలో తప్పుగా ఉన్న సంఖ్యను గుర్తించండి. 121 144 169 196 215 256. ఇక్కడ ఏమన్నారండి? నెక్స్ట్ సిరీస్ ఏమొస్తుందో అడగలే, ఆల్రెడీ ఉన్న దాంట్లో రాంగ్ ఏదో కనుక్కోమన్నారండి. తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి అన్నారండి. తప్పుగా ఉన్నది ఏముందండి ఇక్కడ? ఇది 121 అంటే 11 స్క్వేర్, 144 అంటే 12 స్క్వేర్, 169 అంటే 13 స్క్వేర్. అంటే ఇది 11, ఇది 12, ఇది 13, అంటే ఇది 14, ఇది 15, ఇది 16. అంటే ఇప్పుడు 13 స్క్వేర్ 169 కరెక్ట్, 14 స్క్వేర్ 196 కరెక్ట్, 15 స్క్వేర్ ఎంత అండి? 225 కదండి. కానీ ఇక్కడ ఏముంది? 215 ఉంది. సో దిస్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్.
215 ఇస్ ద రాంగ్ ఆన్సర్. సో ఇక్కడ తప్పుగా ఉన్నది అడిగారు కాబట్టి ఇది. నెక్స్ట్ 16 స్క్వేర్ 256 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద మిస్సింగ్ నోడ్ వాల్యూ 6, 13, 28, 58, 59, 122 క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఏం మిస్ అయిందో గమనించండి. 6 2 జా 12 ప్లస్ 1 13, 13 2 జా 6, 6 ప్లస్ 2 26 ప్లస్ 2 28. అంటే ఇక్కడ ఇంటూ 2 జరుగుతుంది ప్లస్ 1 అయింది. నెక్స్ట్ ఇక్కడ 13 2 జా అంటే ఇంటూ 2 అయింది ప్లస్ 2 అయింది. మళ్ళా 13 2 జా 26 ప్లస్ 2 28 సరిపోయిందా. నెక్స్ట్ 28 2 జా 56 ప్లస్ 3 59 ఇంటూ 2 ప్లస్ 4 ఇంటూ 2 ప్లస్ 5 రావాలి. ఇక్కడ 122 ఇంటూ 2 244 ప్లస్ 5 249. సో 249 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇచ్చానండి. ఇంటూ 2 ప్లస్ 1 ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ 2 ప్లస్ 3 ఇంటూ 2 ప్లస్ 4 ఇంటూ 2 ప్లస్ 5 249 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 2, 12, 36, 80, 150 క్వశ్చన్ మార్క్. ఇక్కడ నెక్స్ట్ సిరీస్లో ఏమొస్తుంది? 2కి 12కి డిఫరెన్స్ ఎంత అండి? ఇంటూ 6 కదా. నెక్స్ట్ ఇక్కడ ఇంటూ 3 ఇంటూ ఇక్కడ 80 ఉంది. అంటే ఈ లాజిక్ వర్క్ అవ్వట్లేదు ఇక్కడ. సో దీనికి లాజిక్ ఏముందో చూద్దామండి. ఈ 12 అనేది ఎట్లా వచ్చింది అంటే 1 ఇంటూ 3 1, 1 క్యూబ్ 1 ప్లస్ 1 అంటే 1 క్యూబ్ ప్లస్ 1 స్క్వేర్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 2. అంటే ఈ లాజిక్ ఎట్లా వచ్చింది అంటే ఫస్ట్ క్యూబ్ చేశాడు, తర్వాత ఇదే సేమ్ నెంబర్ని స్క్వేర్ చేసినాడు. 1 క్యూబ్ ప్లస్ 1 స్క్వేర్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ 2 క్యూబ్ ప్లస్ 2 స్క్వేర్, 2 క్యూబ్ అంటే 8 ప్లస్ 2 స్క్వేర్ అంటే 4, 8 ప్లస్ 4 12. అంటే ఇక్కడ ఒకసారి క్యూబ్ ఒకసారి స్క్వేర్. నెక్స్ట్ క్యూబ్ స్క్వేర్ క్యూబ్ స్క్వేర్ క్యూబ్ స్క్వేర్ క్యూబ్ స్క్వేర్. అట్లా చూస్తే 3 క్యూబ్ 3 స్క్వేర్, 4 క్యూబ్ 4 స్క్వేర్, 5 క్యూబ్ 5 స్క్వేర్. నెక్స్ట్ 6 క్యూబ్ 6 స్క్వేర్, 6 క్యూబ్ అంటే 216, 6 స్క్వేర్ అంటే 36, 216 ప్లస్ 36 252. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 4, 7, 11, 18, 29, 47 క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఏమొస్తుంది అంటే ఆన్సర్ వచ్చేటప్పటికి 76. దీనికి లాజిక్ ఏముందో చూద్దామండి. 4కి 7 మైనస్ 4 ఎంత అండి? 3 కదా. నెక్స్ట్ 11 మైనస్ 7 ఎంత అండి? 4 కదా. 18 మైనస్ 11 ఎంత అండి? 7 కదా. నెక్స్ట్ 29కి 18కి గ్యాప్ ఎంత అండి? 11 కదా. అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే 47కి 29 గ్యాప్ ఎంత అండి? 30 ప్లస్ ఇదొక 17 అంటే ఎంత ఉంది గ్యాప్? 18 ఉంది. మీరు గమనించినట్లయితే ఈ 3 ప్లస్ 4 ఎంత అయిందండి? 7. నెక్స్ట్ 7 ప్లస్ 4 ఎంత అయింది? 11. 7 ప్లస్ 14 ఎంత అయింది? 18. సో నావేం కావాలి? 11 ప్లస్ 18 ఎంత అవుతుంది? 29. 29 ప్లస్ 47 ఎంత అవుతుందండి? 47 ప్లస్ 29, 47 ప్లస్ 20 67, 67 ప్లస్ 9 ఎంత అవుతుందండి? 67 ప్లస్ 9 అంటే 80, 67 ప్లస్ 9 76. సో 76 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మీరు లాజిక్ చూసుకుంటే చూడండి, 4 ప్లస్ 7 11, 7 ప్లస్ 11 18, 11 ప్లస్ 18 18 ప్లస్ 29. సో 29 ప్లస్ 47 76. సింపుల్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, 3, 7, 17, 39, 79, 143 నెక్స్ట్ సిరీస్లో ఏమొస్తుంది? సేమ్ ఇలానే అండి. ఇక్కడ ఏం చేశాడు? 7 మైనస్ 3 4 వచ్చిందా. 17 మైనస్ 7 10 వచ్చిందా. నెక్స్ట్ 17 మైనస్ 7 10, 39 మైనస్ 17 22,
నెక్స్ట్ ఏం రావాలండి, 79 మైనస్ 39 40, 143 మైనస్ 79 64. అంటే ఇక్కడ ఏం జరిగిందండి, 4 10 22 40 64 డిఫరెన్స్ అనేది ఇట్లా వచ్చింది. అంటే ఇక్కడ మనకు లాజిక్ అనేది దొరకలే. అప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ ఈ సిరీస్ని మళ్ళీ ఇంకోసారి డిఫరెన్స్ ఇస్తామండి. ఇప్పుడు అక్కడ 7 మైనస్ 3 తీసినాము, ఇప్పుడు ఇక్కడ వచ్చిన డిఫరెన్స్ అంటే 10 మైనస్ 3 10 మైనస్ 4 6. నెక్స్ట్ 22 మైనస్ 10 12, 40 మైనస్ 22 18, 64 మైనస్ 40 24. ఇప్పుడు ఏమైనా దొరికిందండి, క్లూ మనకి దొరికిందండి. 6 12 18 24. అంటే ఇక్కడ ఏం జరుగుతుందండి, 6 అనేది రిపీట్ అవుతా ఉందండి. 6 ఈ రెండింటికి డిఫరెన్స్ 6, ఈ రెండింటికి డిఫరెన్స్ 6, ఈ రెండింటికి డిఫరెన్స్ 6. అంటే 24 6 కలిపితే ఎంత అవుతుందండి, 30 కదా. ఈ 30ని ఈ డిఫరెన్స్ కలిపితే ఏమవుతుంది, 24 ప్లస్ 6 30. ఈ 30ని ఏం కలిపాము, ఫస్ట్ డిఫరెన్స్ కలిపాము. ఫస్ట్ డిఫరెన్స్ ఎంత 64 వచ్చింది. లాస్ట్ 64 ప్లస్ 30 94. నౌ ఈ డిఫరెన్స్ని ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్లో నెక్స్ట్ సిరీస్ కావాలి కాబట్టి నెక్స్ట్ నెంబర్ కలుపుతాం లాస్ట్ నెంబర్కి. అంటే 143 ప్లస్ 94 ఈక్వల్ టు 237. ఇదే అండి మనం కలిపింది. ఇది 143కి నెక్స్ట్ నెంబర్ కలిపాం డిఫరెన్స్. ఫస్ట్ డిఫరెన్స్ చేసాము, మనకి లాజిక్ అనేది దొరకలేదు. సో సెకండ్ సిరీస్ చేసాము, లాజిక్ దొరికింది. సో సెకండ్ సిరీస్ నుంచి ఫస్ట్ డిఫరెన్స్కి కలిపాము. మళ్ళీ ఫస్ట్ సిరీస్ నుంచి డైరెక్ట్ యాక్చువల్ క్వశ్చన్కి కలిపాము గ్యాప్. అప్పుడు కరెక్ట్ ఆన్సర్ అనేది వచ్చిందండి. సింపుల్ అండి. నెక్స్ట్ 4 6 15 49 201. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఆన్సర్ వచ్చేటప్పటికి 1001 అండి. ఇది ఎట్లా వచ్చింది అనేది చూద్దామండి. ఇక్కడ 237 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్కి లాజిక్ ఎట్లా వచ్చిందో చూద్దామండి. ఇక్కడ బాగా గమనించినట్లయితే మీరు ఎన్ ప్లస్ ఎన్ అంటే 4 ఇంటూ 1 ప్లస్ 2 6. ఇది ఎట్లా వచ్చింది అంటే 4 ఇంటూ 1 4 ప్లస్ 2 ఏం చేశారు, ప్లస్ 2 చేస్తే 6 వచ్చింది. నెక్స్ట్ 6 ఇంటూ 2, ఇక్కడ ఇంటూ 1 చేసాం కాబట్టి ఇక్కడ ఇంటూ 2 చేస్తామండి. ఇంటూ 2 అంటే 6 2 12, 12 ప్లస్ 3 15. సేమ్ అదే సిరీసే జరిగిందండి. ఇక్కడ లాజిక్ చూస్తే మీకు అర్థమవుతుంది. 4 ఇంటూ 1 ప్లస్ 2, 6 ఇంటూ 2 ప్లస్ 3, 15 ఇంటూ 3 అంటే ఇక్కడ మల్టిపుల్ 1 2 3 4 5 ఇట్లా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ 2 3 4 5 6 ఇట్లా వస్తుందండి. సింపుల్. లాస్ట్ నెంబర్ ఏమండి ఉండేది 201. సో 201 ఇంటూ 5 1005 ప్లస్ 6 1011. సో 1011 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 4 6 15 45 157.5 630. దీంట్లో రాంగ్ ఉండదు గుర్తించమన్నారండి. రాంగ్ అది. ఇక్కడ 4 ఇంటూ 1.5 ఎంత అండి, 6 కదా. అంటే ఇక్కడ ఇంటూ ఏం జరిగిందంటే 1.5 జరిగిందండి. ఇది 1.5. నెక్స్ట్ 6కి 15కి ఇంటూ 2.5 జరిగిందండి. నెక్స్ట్ ఇక్కడ ఏం జరగాలండి, 3.5 జరగాలి కదా. ఇక్కడ 1.5 2.5, ఇక్కడ 3.5 చేస్తే ఎంత అవుతుందండి, 3.5 అండి. ఇక్కడ 3 మైనస్ 5 కాదు, 3.5 కలిపితే ఇక్కడ ఎంత రావాలి, ఆల్మోస్ట్ 4 అంటే 60కి దగ్గరలో ఉండాలి కానీ 60 ఉండకూడదు. కానీ ఇక్కడ ఉంది జస్ట్ 45 అంటే ఇంటూ 3 టైమ్స్ మాత్రమే జరిగిందండి, 3.5 టైమ్స్ జరగలేదు. సో దిస్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్ అండి. ఇక్కడ 3.5 జరిగింది, ఇక్కడ 4.5, ఇక్కడ 5.5. సో దిస్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ 2 3 11 38 102. దీంట్లో నెక్స్ట్ సిరీస్ ఏమొస్తుంది అంటే లాజిక్ చూద్దామండి ఒకసారి. 227 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది ఎట్లా వచ్చిందంటే 3 మైనస్ 2 1, నెక్స్ట్ 3 మైనస్ 2 కాస్త 1, 11 మైనస్ 3 8. అంటే ఇక్కడేమో 1, ఇక్కడేమో 8, నెక్స్ట్ ఇక్కడేమో 27 64, 38 మైనస్ 11 27.
ఇక్కడ 64. బాగా గమనించినట్లయితే దీని లాజిక్ అండి మీరు, ఇది 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్, నెక్స్ట్ ఏం రావాలండి 5 క్యూబే కదా. 5 క్యూబ్ అంటే 125. సో 102కి 125 కలిపితే ఎంత అవుతుందండి 227. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లెటర్ సిరీస్ చూద్దామండి. ఇంకా 11th క్వశ్చన్ ఎక్కడుంది అది, ఇక్కడ నుంచి. ఇక్కడ లెటర్ సిరీస్ చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ DJGDGJMP క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఈ సిరీస్లో నెక్స్ట్ ఏమొస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలండి. డి తర్వాత జీ వచ్చింది అంటే ఇక్కడ గ్యాప్ ఎంత ఉందండి, డి తర్వాత E, F అనేది గ్యాప్ ఉందండి, అంటే 2 గ్యాప్ ఉంది. జీ తర్వాత జే అంటే HI అనేది గ్యాప్ ఉంది, సేమ్ 2. జే తర్వాత M అంటే KL అనేది గ్యాప్ ఉంది. M తర్వాత P అంటే NO గ్యాప్ ఉంది, అంటే 2 అనేది గ్యాప్ ఉందండి. P తర్వాత ఇప్పుడు QR తర్వాత S రావాలండి, అంటే ఇక్కడ QR అనేది గ్యాప్, నెక్స్ట్ ఏం రావాలి S రావాలి. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ KPLOMNNM నెక్స్ట్ సిరీస్. ఇక్కడ ఏం జరిగిందంటే KLMN అంటే నెక్స్ట్ ఏం రావాలండి O రావాలి. సో O అనేది ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ABBABAB డాష్. ఇది సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అప్కమింగ్ ఎగ్జామ్లో. సో దీన్ని ఎట్లా చేయాలంటే మనము ఫస్ట్ ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయో వీటిని కౌంట్ చేయాలండి. కౌంట్ చేసి ఒక గ్రూప్గా డివైడ్ చేయాలి. ఇక్కడ ఏం చేశారు, టోటల్ క్యారెక్టర్స్ని 3 గ్రూప్స్గా డివైడ్ చేశారండి, 3 గ్రూప్స్గా. అప్పుడు ప్యాటర్న్ అనేది ఏం రిపీట్ అయింది, ABB BAB ఇవి ఆల్టర్నేట్గా రిపీట్ అయినాయండి, ABB BAB. సో ABB అనేది వచ్చింది, తర్వాత BAB ఇది రిపీట్ అయిందండి, ABB BAB ABB BAB ఇట్లా ఇది ఆన్సర్ అండి. సో BAAB దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ BDF CFI DHL నెక్స్ట్ సిరీస్లో ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయాలండి. BCD అంటే ఏం రావాలి, ఈ రావాలి. సో ప్రతి దాంట్లోనే ఈ ఉంది, ఎలిమినేట్ చేయలేము. నెక్స్ట్ డి తర్వాత ఈ లేదు, ఎఫ్ వచ్చిందండి, జీ లేదు, హెచ్, ఐ లేదు, జే రావాలి కాబట్టి ఈ జే అనేది కరెక్ట్ ఆన్సర్ అండి, అంటే ఈజేఓ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ W144 U121 S100 Q81 నెక్స్ట్ ఏం రావాలి. ఇక్కడ సిరీస్ అనేది తగ్గిందండి, క్యూ కాస్త ఆర్ లేదు, ఎస్, టీ లేదు, యు, వి లేదు, డబ్ల్యూ. అంటే ఇక్కడ క్యూ కంటే ఒకటి తక్కువ ఉండాలి, దానికంటే ముందు రావాలి. అంటే MNOPQ అంటే పి ఉండకూడదు, ఇక్కడ ఓ రావాలండి. ఓ తర్వాత పి ఉండకూడదు, క్యూఓ అంటే ఇక్కడ ఓ రావాలి. సో ఓ అనేది ఎక్కడుందండి, రెండిట్లో ఉంది. సో వీ కెన్ ఎలిమినేట్ దీస్ 2. నెక్స్ట్ నెంబర్ చూద్దామండి. 144 అంటే 12 స్క్వేర్, 121 అంటే 11 స్క్వేర్, 100 అంటే 10 స్క్వేర్, 81 అంటే 9 స్క్వేర్. అంటే ఇదేమో 11, ఇదేమో 12, ఇదేమో 11, ఇదేమో 10, ఇదేమో 9. అంటే ఇక్కడ సిరీస్ అనేది తగ్గుతూ వచ్చిందండి, 12, 11, 9, 10, 9. అంటే ఇప్పుడు ఏం రావాలి, ఇక్కడ 8 రావాలండి. 8 అంటే ఎంత అండి స్క్వేర్, 64, 8 స్క్వేర్ 64. సో ఓ 64 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ ద మిస్సింగ్ టర్మ్ పర్పెండికులర్, ఎర్పెండికులర్, ఈఆర్పెండికులర్, ఎర్పెండికులర్ నెక్స్ట్ సిరీస్లో ఏమొస్తుంది. ఇక్కడ గమనించినట్లయితే సిరీసు పర్పెండికులర్ అనేది ఉందండి. నెక్స్ట్ సిరీస్లో గమనించినట్లయితే ఇక్కడ ఈ ఫస్ట్ పి అనేది రిమూవ్ అయిందండి, పి రిమూవ్ అయిపోయి ఈతో స్టార్ట్ అయిందండి. నెక్స్ట్ ఈ సిరీస్లో ఏం రావాలంటే ఇప్పుడు ఎర్పెండికులా అనేది ఉందండి, అంటే ఎర్పెండికులా అంటే ఇక్కడ ఆర్ అనేది లేదు కాబట్టి ఇక్కడ ఏం జరగాలండి, ఇప్పుడు ఈ టర్మ్ కాస్త ఇక్కడ ఫస్ట్ మిస్ అయింది కాబట్టి ఈ టర్మ్లో కూడా ఇప్పుడు నెక్స్ట్ ఈ ఫస్ట్ ఈ లెటర్ అనేది మిస్ అవ్వాలి కదండి. సో ఈ మిస్ అయితే ఏం రావాలి, ఆర్పిఈ ఎన్డిఐ సియుఎల్ఏ ఇది రావాలండి. ఆర్పిఈ అంటే ఈ అనేది రాకూడదు స్టార్టింగ్లో, సో ఇది రాకూడదు, ఇది రాకూడదు. నెక్స్ట్ ఇక్కడ ఏమొచ్చిందండి, అప్ టు ఏ వరకే ఉంది, ఆర్ అనేది లేదు కాబట్టి ఇక్కడ కూడా ఆర్ రాకూడదండి ఎండ్లో.
సో ఇది కూడా రిమూవ్. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద మిస్సింగ్ గ్రూప్. ఇక్కడ మిస్సింగ్ గ్రూప్ అనేది అడిగారండి. క్వశ్చన్ వచ్చేటప్పటికి ZBY WCV TXS QUP నెక్స్ట్ సిరీస్లో ఏం రావాలి? ఇక్కడ ZWTQ నెక్స్ట్ ఏం రావాలండి? Q అంటే RS లేదు, T, UV లేదు, W, XY లేదు, Z అంటే రెండు అనేది మిడిల్లో మిస్ అయినాయండి. అంటే ఇక్కడ ఏం మిస్ అవ్వాలి? రెండు. Q అంటే MNOP, Q అంటే OP అనేది మిస్ అవ్వాలండి. అంటే N రావాలి, స్టార్టింగ్లో N రావాలి. సో మూడిట్లో N ఉంది, ఇది N లేదు కాబట్టి ఇది రిమూవ్. నెక్స్ట్ సిరీస్ చూసుకుంటే BC, ఇక్కడ ఏం జరిగింది? BC వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ XU నెక్స్ట్ సిరీస్ ఏం రావాలండి? R రావాలండి. నెక్స్ట్ లాస్ట్ లాజిక్ గమనించుకుంటే YVSP అంటే Pకి Sకి డిఫరెన్స్ ఎంత అండి? QR అనేది గ్యాప్ ఉంది, S వచ్చింది. నెక్స్ట్ S తర్వాత TU అనేది గ్యాప్ వచ్చింది, V వచ్చింది. నెక్స్ట్ V తర్వాత UV అనేది గ్యాప్ వచ్చింది, V అంటే WX అనేది గ్యాప్ వచ్చిందండి. అంటే రెండు అనేది గ్యాప్ వచ్చింది. సో Pకి రెండు అనేది గ్యాప్ ఉండాలి ఇక్కడ. అంటే LMNOP, NO అనేది రాకూడదండి. ఇక్కడ NO రాకూడదు అంటే M అనేది రావాలి ఎండింగ్లో. M అనేది ఎక్కడుందండి? ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో దీన్ని రిమూవ్ చేయొచ్చు మనం, ఇది రిమూవ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ ఇదే అండి. దీన్ని ఏం చేస్తాము? జస్ట్ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాము. అక్కడ ప్యాటర్న్ ఏం రిపీట్ అయిందో చూసుకుంటాము. దాంట్లో ABCDలు అనేవి జస్ట్ ఫిల్ చేసుకుంటూ వెళ్తామండి. సింపుల్ అండి ఇది. ఇక్కడ ఏం చేశారు? 4 లెటర్స్ ఒక బ్లాక్గా తీసుకున్నారు. ABCD అనేది కామన్గా రిపీట్ అయింది. సో ప్రతి దాంట్లో ఈ మిస్సింగ్ అనేవి ఫిల్ చేసుకుంటూ వెళ్ళారండి. అంతే, ABCD ABCD ABCD, సింపుల్ అండి. సో అన్నీ ఫిల్ చేసుకుంటూ వెళ్ళింటే ఇక్కడ ఏమొచ్చింది? AAAAA. నెక్స్ట్ క్వశ్చన్ AIBJCKDL నెక్స్ట్ ఏం రావాలండి? ఇక్కడ ఏం రిపీట్ అయింది? ABCD అంటే నెక్స్ట్ ఏం రావాలి? E రావాలండి. సో F ఉండేటివన్నీ క్యాన్సిల్. నెక్స్ట్ IJKL, L తర్వాత ఏం రావాలండి? M రావాలి. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ A to Z C4X E8V G16T నెక్స్ట్ ఏం రావాలి అంటే ఇక్కడ ఆప్షన్ ఇక్కడే ఇచ్చామండి, I32R. దీనికి ఆన్సర్ ఏమంటే ఇక్కడ ఏం మిస్ అయిందండి? A, B లేదు, C, D లేదు, E, F లేదు, G అంటే G తర్వాత H రాకూడదు, I రావాలి. అంటే ఐతో వచ్చింది, ఇది ఒక లెటర్ రెండు ఉన్నాయి కాబట్టి I32R I12R ఉంది. సో ఇవి రెండు రిమూవ్ చేయొచ్చు మనం. నెక్స్ట్ ఇక్కడ ఏం జరిగిందండి? 2 2 4, 4 2 8, 8 2 16, 16 2 32 రావాలి. సో 32 ఎక్కడుందండి? ఆప్షన్ 1లో ఉంది. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 20 క్వశ్చన్స్ కంప్లీటెడ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.